తీసుకోండి. మన మేడం గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. దానికి ఎందుకంత పొగరు? నా మీద కోపం ఉంటే నా మీద చూపించవాను, ఇలా ఫుడ్ మీద కాదు. అదేదో మీరే వెళ్ళి చెప్పండి. చిన్నప్పటి నుంచి వద్దన్న మీరే గారబగ్గా పెంచారు కదా, దానివల్ల వచ్చిన పగరేది. ఏ నిన్ను మీ నాన్న ఏమైనా గాలికి పెంచాడా? గారాబం చేసే కదా నిన్ను పెంచాడు. ముందు దానికి టిఫిన్ పెట్టు. అయినా నేను పెట్టిన తినాలి కదా. ఆ కప్పు ఇలా ఇవ్వండి. మధ్యలో మీరు మాట్లాడకపోయినా బానే ఉన్నారు, నేను అలిగిపోతున్నా. ఇంతకీ మేడం గారు ఎక్కడున్నారో? వెన్నెల, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా తీసుకొచ్చా, తిను. నా వీక్నెస్ మీద కొడితే నేను తినేస్తాను అనుకుంటున్నావా? నేను అస్సలు తిన్ను. వెళ్ళి మీ ఆయనకి చెప్పు, నన్ను జాబ్కి పంపించడానికి ఆయన ఒప్పుకునేంత వరకు నిరాహార దీక్షే. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. కాఫీలో కొంచెం షుగర్ తక్కువైంది, నెక్స్ట్ టైం నుంచి చూసుకో. అంత పట్టుదలతో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కాఫీ కూడా తాగకుండా ఉండాలమ్మా. అదొక్కటి మాత్రం అడక్కమ్మా. మీ ఇద్దరు తర్వాత నాకు చాలా ఇష్టమైంది ఈ బుజ్జిముండే. కాఫీ ఇస్ అన్ ఎమోషన్. ఎందుకంత మొండి పట్టుదల చేస్తున్నావు? అసలేం కావాలి? ఏం కావాలంటే నాకు స్వేచ్ఛ కావాలి. ఒకసారి ఆ చెట్టును చూడు, అది ఎట్టుగాలన్నది దాని మీద డిపెండ్ అయి ఉండదు, వచ్చే గాలి మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను దానిలో అయితే ఉండాలనుకోట్లా. ఆ చెట్టు మీద పక్షి ఉందే, దానికి ఎటు కావాలంటే అటు ఎగురుతుంది, ఏం కావాలంటే అది చేస్తుంది. ఆ పక్షిలా ఉండాలనుకుంటున్నాను. నాకు స్వేచ్ఛ కావాలమ్మా. ఎంత స్వేచ్ఛగా తిరిగే పక్షేనా గట్టిగా వానొస్తే మళ్ళీ ఆ చెట్టు కిందకే రావాలి. ఏంటి మీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నావా? చూడమ్మా, నేను 2 రోజుల నుంచి ఏం తినలేదు, నాకు చాలా ఆకలేస్తుంది. ఇంకో రోజు కూడా తినకపోతే కడుపు నొప్పి కూడా వస్తుంది. మీ ఆయన ఒప్పించే బాధ్యత మాత్రం నీదే. ఆయన తగ్గరు, నువ్వు అస్సలు తగ్గవు. నేను చేయాల్సింది చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నా ఆరోగ్యం నీ చేతిలోనే ఉంది. నేను నీకు ఒక్కదాన్నే కూతుర్ని, గుర్తుంచుకో. నీతోనే వేగలేకున్నాను. ఏవండి, పాపం అదే జాబ్ చేయాలని ఆశపడుతోంది, కొంచెం ఒప్పుకోవచ్చు కదండి. పెద్దలు ఊరికే అని లేదు, ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగ చెడతాడని. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అమ్మాయిగా కన్నారు? అబ్బాయిగానే కాని ఉండాల్సింది. ఏవండి, మిమ్మల్ని ఆ విషయం అడగవలసింది నన్ను కాదు, కన్నది నువ్వే కదా, నువ్వే చెప్పు. అయినా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించింది ఎందుకు? ఇంట్లో కూర్చొని భజన చేసుకోవడానికా? ఈ జనరేషన్ నాకు అసలు అర్థం కావట్లేదే. అబ్బాయిల్ని కష్టపడి జాబ్ చేయండి అంటే వాళ్ళు చేయరు, అదే అమ్మాయిల్ని కష్టపడకుండా ఇంట్లో కూర్చోమంటే జాబ్ చేస్తా ఉంటారు. అదే నేను అంటున్నా, అబ్బాయిలు వెళ్ళి కష్టపడము జాబ్ చేయము అంటుంటే వాళ్ళని ఫోర్స్ చేస్తారు, అమ్మాయిలు వెళ్ళి చేస్తామంటుంటే వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు? నాన్న ప్లీజ్ నాన్న, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమా నేను గర్వంగా చెప్పుకుంటా అన్నావు, నేను తెచ్చుకోలేదు. కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమా నేను గర్వంగా చెప్పుకుంటా అన్నావు, నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు చెప్పుకో గర్వంగా, స్కూల్లో కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకపోయినా నా కూతురు ఉద్యోగం తెచ్చుకుంది అని. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది విన్నాను నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, మా మంచి నాన్న కదా నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ఇప్పుడే కదరా అక్కడ గొడవ పడి నీ డైలాగ్ చెప్పావు, ఇప్పుడు ఎలా వచ్చావు? అదంతా ఓకే కదా నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న జాబ్ చేస్తాను నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. థ్యాంక్స్ నాన్న. అమ్మా, ఆ పెసరట్టు తీసుకురా. ఇక్కడే ఉందా? స్లోగా తిను, జాగ్రత్త. కాదురా తల్లి, అసలు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే ఏం చెప్తానన్నా, చేతిలో ఉన్న పెసరట్టు నోట్లోకి వెళ్ళకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఫోన్లో చూస్తున్న ప్లేసెస్ అన్ని వెళ్ళకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు. అందుకే జాబ్ చేసి సెటిల్ అయిపోయి డబ్బులు తెచ్చుకొని ఆన్ సెట్లో ఫారెన్ వెళ్ళిపోయి చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూసేసి హాయిగా సెటిల్ అయిపోతాను. మరి పెళ్ళి? పెళ్ళి నువ్వు ఎలాగో ఒక అన్నారైనా కదా నాన్న చూస్తావు, వాటితో పాటు యుఎస్లో సెటిల్ అయిపోతా. అంటే మీ అవసరం లేదా? మెల్లగా మిమ్మల్ని కూడా కొన్ని రోజుల తీసుకెళ్ళిపోతా. వద్దులే అమ్మా. సరే గాని తల్లి, హాస్టల్లో ఫుడ్ సరిగా ఉండదు, మరి ఎక్కడ ఉంటావు? పోనీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటావా? మీ అక్కకి మీ బావకి వాళ్ళ రూల్స్కి ఒక దండం, నేను అక్కడే ఉండను. అమ్మా మరేం చేద్దాం? అప్పుడు సీత ఆంటీని కలిసాం కదా, ఆవిడ కాఫీ సూపర్ పెడతారే, వాళ్ళ ఇల్లు హైదరాబాద్ కదా, ఎలాగో వాళ్ళ ఇంట్లో ఉంటా. కాఫీ కోసం వెళ్తే బాగుండదేమో? అమ్మా, మా సీత
చాలా మంచిదండి. తనకిదంటే చాలా ఇష్టం. దీని అల్లరి భరించాలంటే దానివల్లే నువ్వు అవుతుంది. అసలే పీనా సంఘానికి అధ్యక్షురాలివి. డబ్బులు ఎక్కడైపోతావని తినటం మానేకు. నేను పంపిస్తాలే. అక్కర్లేదండి, మా సీత అంతా చూసుకుంటుంది. వాళ్ళకు కూడా మళ్ళాగనే ఏకసంతానం. కానీ అబ్బాయి చాలా మంచివాడంట. ఏం జీవితం ఏంటి? ఎవరు? ప్రస్తుతానికి ఏమీ వద్దు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. ఎవర్రా అమ్మాయి? కస్టమర్ కేర్. మనకు అంతకుమించి అమ్మాయి ఫోన్ చేద్దేటి? అది కూడా నిజమేలే. అవును, ఈ మధ్య మన కాలనీలో అమ్మాయిలు కనిపించట్లేదేటి? మన కాలనీలో ఉండేదేమో 7 అమ్మాయిలు. అందులో బాగున్న అమ్మాయిలేమో 3. అందులో రీసెంట్ గా ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఇంకొక అమ్మాయికి ఒంట్లో బాగాలేదంట. ఇంకా 3వ అమ్మాయి సృజన ఉంది కదా, తనకు మనం లైన్ వేస్తున్నామని తెలిసి ఆ అమ్మాయి మనకి ఎక్కడ పడిపోతుందో దాని జీవితం నాశనం అయిపోద్దేమో అని వాళ్ళ నాన్న తనని వేరే ఊరు పంపించాడు అనమాట. ఏంటో ఈ ఫాదర్స్ కాల్ డాటర్స్ మీద కన్నా మన మీద బాగా నమ్మకం ఎక్కువైనట్టుంది. అదే కదా మరి నా బాధ. ఇంకా మిగతా వాళ్ళందరూ యావరేజ్ గా ఉంటారు కాబట్టి మనం వాళ్ళ డేకం, అందుకే మనకి ఎవరు అనట్లేదు. అదే నిజారోయ్, పాతలకు ఎలాగ మన ఎదలని తెలిసిపోయి ఉంటదిరా. ఇంక మన కాలనీలో కొత్త అమ్మాయి వస్తే గానీ మన పెళ్లికట్లోకి మన పేరు పక్కన అమ్మాయి పేరు రాదు. కర్మ. యారా, మా ఇంట్లో పేపర్ వేసావా? నెక్స్ట్ మీ ఇంటికే ఏకు ఏతే ఏమవుతుందో తెలుసా? ఒరే, ఆ బండి సెకండ్ హ్యాండ్ అమ్మితే ఎంత వస్తుంది? ఒక 20,000 వస్తుంది. ఓ 20,000 వస్తుందా? లాభమే. 20,000? ఓ నీకు అర్థమైంది కదా, వెళ్ళు. వీడు అమ్మినా అమ్ముతాడు. పేపర్ వేస్తే ఏమైందిరా? మా నాన్న పేపర్లో బాగుపడ్డ వాళ్ళ గురించి చదివి నేను ఇంకా బాగుపడలేదని గుర్తెచ్చుకుంటున్నాడు రా. తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలుసులే. సాయంత్రం సినిమాకి డబ్బులు రెడీ చేయి. సరే బాయ్. బాయ్. పొద్దున్నే కష్టపడి లేచి ఇంట్లో పనులు చేస్తున్నాం. మా నాన్న చూస్తే బాగుండు, కాకపడి సినిమా డబ్బులు లాగేయచ్చు. ఏమవుద్దో ఏంటో. ఆటో తోలుకునే వాళ్ళ అబ్బాయి కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడంట కాకినాడలో. అమ్మ పనికి మళ్ళీ పేపర్ అయితే నేసచ్చాడు. అక్కడే ఆగిపోయారే, దయచేయండి. ఏటి దొరగారు పొద్దుటే పాల ప్యాకెట్ తీసుకొస్తున్నారు? నాతేమన్నా పని పడిందా? అదే నాన్నగారు అలా అంటారు. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి చెప్పండి. ఆయన మీతో ఏదో వచ్చింది నాన్నగారు. పొద్దున్నే లేకపోతేనేమో దొనపోతలు పడుకున్నాను అంటారు, లేతేనేమో దొనపోతలు అరుతారు. ఈ అదో పరిహాసాలు వద్దు గాని, నువ్వు నాన్న పక్కన గారు యాడ్ చేసినప్పుడే నాకు అర్థమైంది నా జోబుకు మైనస్ అని. ఇంతకీ ఏటి సంగతి? ఏం లేదు నాన్నగారు, ఖుషి సినిమా రిలీజ్ అయింది, డబ్బులు కావాలి. సిగ్గుండాలరా. ఆటో తోలుకునే వాళ్ళ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అవుతుంటే నువ్వేమో నా జోబుకి ఎలా బొక్క పెట్టాలని పథకాలు రాసుకొని వస్తున్నావు. మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్ అయ్యారా నన్ను కలెక్టర్ అవ్వమని చెప్పడానికి? రేపు ఎప్పుడైనా పేపర్లో టీచర్ కొడుకు కలెక్టర్ అయ్యాడు అని రాసుంటే చెప్పండి, అప్పుడు ఆలోచిస్తాను. ఇది ఏమి దిక్కుమాలిన లాజిక్ రా, పనికి మాలిన ఎదవా. అదంతే మీకు అర్థం కాదు. ఏడ్రోయ్ అన్నట్టు ఏదో పేపర్ వేసేవాడిని భయపెట్టావట. ఇంటికి గనక పేపర్ వేస్తే ఏదో బైక్ అమ్మేస్తానని, తోలు తీసేస్తానని. అదే నాన్న, తోలు తీసేస్తా అనలేదే. అంటే మిగతావి అన్నావన్నమాట. రేయ్, అంత ఈజీగా నాన్నగారి నుంచి నాన్నకు వచ్చేసావురా. అయినా నీకు బాగా తెలుసు గారు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు తీసేయాలి. అలా ఏం లేదు నాన్నగారు. ఇంకో విషయం, మీ అమ్మకు ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉంటుందంటరా. అమ్మాయా? ఇదిగో ఈ ఆత్రమే వద్దనేది. అసలే నిన్ను ఆడున్నాడు చూడు నీ ఫ్రెండ్, ఆ బాలుగాడు, మీ ఇద్దరి దెబ్బకు భయపడి కాలనీలో ఉండే ఆడపిల్లలందరినీ బయటికి పంపించేశారట. చూడు, నువ్వింత ఎదవ్వని తెలిసినా మీ అమ్మ మాట కాదనలేక సరే ఆ అమ్మాయిని మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నా. ఏమైనా వెదవ్వేషాలు వేసినట్టు తెలిసిందో చుట్టూ కట్టేసి ప్యాంటులో ఎర్రచేమలు వదిలిపెడతా. నేను వేసింది లుంగి పంచిగా ఏడ్చావు. సరే, ఇదిగో రేపు పొద్దున్నే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో జాగ్రత్తగా దింపు. సరే నాన్న. నేను బయటికి వెళ్తున్నాను కానీ ఇంట్లో ఉండి అఘోరించు. సరే నాన్న. అమ్మాయి వస్తుందంట. ఏమే కల్లో లచ్చిందేవి కనిపించి మన ఇంటికి వస్తానందే.
నిజంగా వస్తే బాగుండేదండి. నాకొక కాసుల పేరు అడిగేదాన్ని. రావాలనే గానీ అంతకన్నా ఇంకేం కావాలనే. ఇంతకీ ఏం కూర చేసావేంటి? బెండకాయ వేపుడు. వచ్చేమ్మా ఎలా ఉండబోతుందో ఏంటో. అమ్మ చెప్పినట్టు కొందన బొమ్మలో ఉంటే ఫస్ట్ ఇంప్రెషన్లోనే మార్క్స్ అన్నీ కొట్టేయాలి. ఎక్కడుంది ఈ అమ్మాయి? ఫోన్ చేద్దాం. హలో హలో, ఎక్కడున్నారండి? నేను ఇక్కడ బస్ స్టాప్లోనే ఉన్నానండి. మీరెక్కడున్నారు? నేను ఇక్కడ బస్ స్టాప్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తానండి. హాయ్. ఆ బ్లూ డ్రెస్ మీరేనా? నేనేనండి. అయ్య బాబోయ్, అమ్మాయి ఏంటి అందానికి అప్పిచ్చేంత అందంగా ఉంది. ఈ అమ్మాయి పక్కన మనం అంతామా? మానవ ప్రయత్నం. ఫస్ట్ ఇంప్రెషన్లో మార్క్స్ అన్ని కొట్టేయాలి. హలో అండి, మైసెల్ఫ్ రాజా. వెన్నెలా అండి. ప్రయాణం బాగా జరిగిందండి? బాగానే జరిగింది. పదండి వెళ్దాం. ఆ బ్యాగ్ ఇచ్చే. మీది ఏ ఊరండి? రాజమండ్రి అండి. ఓ, మాది పక్కన అమలాపురమే. మా అమ్మ అక్కడే ఉంటది. తెలుసండి. నేను కూడా మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడే మీ మమ్మీని కలిసాను. జాతర ఉంటే వెళ్ళండి. ఓ, మీరు జాతరకి వెళ్ళారా? నేను కూడా వద్దాం అనుకున్నానండి. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళడం కుదరలా. అవునా? మీ ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదా? అవునండి, ఎంత అడిగినా ఇవ్వలా. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? అదొకటి చెప్పాలి కదా. యూబిఎం అండి. యూబిఎం? యూబిఎం ఏంటండి? ఐబిఎం విన్నాను కానీ యూబిఎం వినలా. ఐబిఎం కి కాంపిటేటర్ ఈ మధ్య కొత్తగా పెట్టారు. అందులో మీ రోల్ ఏంటి? హీరో పక్కన ఫ్రెండ్ రోల్ అండి. లేకపోతే ఏంటండి, ఇప్పుడే కదా పరిచయం అయింది, అప్పుడే వర్క్ ఆఫీస్ అంటారేంటండి? మీరు మా ఇంట్లోనే ఉంటారు కదా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మయ్య, ఎస్కేప్ అయిపోతుందండి. ఏమైందండి? అదే పెట్రోల్ అయిపోయిందా? చాచా, నా బండిలో పెట్రోల్ అయిపోవడమా? మొన్నే 55 రూపీస్ పెట్టి హాఫ్ లీటర్ కొట్టించా. కాసేపాకండి, స్టార్ట్ అయిపోద్ది. తొందరగా స్టార్ట్ అవ్వ ప్లీజ్. అమ్మాయి ముందు పరుగు తీకి దండం పెడతాను. ఇదిగో, కావాలంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు అయిపో. స్టార్ట్ అవ్వ ప్లీజ్. ఏమైనా ప్రాబ్లమా? నథింగ్, నేను చూసుకుంటా. స్టార్ట్ అవ్వా. రేపటి నుంచి 60 రూపీస్ కొట్టిస్తాను. ప్లీజ్ కోఆపరేట్. అవ్వట్లేదు. మీరు ఆటోలో వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను. అమ్మో, ఇప్పుడు ఆటో అంటే ఎంత అడుగుతాడో. యాక్చువల్లీ మ్యాప్స్లో పెట్రోల్ బంక్స్ దగ్గరే చూపిస్తోంది. కలిసి వెళ్దాం. మిమ్మల్ని ఒక్కళ్ళనే వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? పదండి. మీకోసం అని చెప్పి బండి అంతా నీట్గా క్లీన్ చేసి రెడీ చేశాను. పసుపొట్టు కూడా పెట్టించాను. సారీ అండి, పెట్రోల్ కొట్టతో మర్చిపోయాను. ఇట్స్ ఓకే, పదండి. ఇంత పొద్దున డబ్బులు అడుగుదామంటే ఎవడో నిద్రలేసి చావడం. ఏమండి, మీరేమనుకున్నారంటే పెట్రోల్ కొట్టిస్తానికి ఓ 50 రూపాయలు ఇస్తారా? ఇంటికి వెళ్ళగానే మా నాన్నడికి ఇచ్చేస్తా. మీ నాన్నగారిని అడిగి ఇవ్వడం ఏంటండి? మీకు జాబ్ ఉంది కదా. అంటే నా శాలరీ రాగానే మొత్తం అంతా తీసుకెళ్ళి మా నాన్న చేతిలో పెట్టేస్తానండి. అందుకే నాకేం కావాలన్నా మా నాన్నడికి తీసుకుంటాను. మీరు చాలా గ్రేట్ అండి. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన అమ్మా నాన్నలకి మనం ఎంత ఇచ్చినా తక్కువేనండి.
అమ్మో ఇప్పుడు 55 రూపీస్ ఇచ్చానంటే 50 తిరిగిచ్చి 5 ఇవ్వడు. 50 రూపీస్ ఇద్దాం. ఓకే ఇదిగోండి. ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారిని అడిగి నాకు ఇచ్చేయండి, మర్చిపోవద్దు. 50 రూపాయలే కదండి, నేను ఇచ్చేస్తాను. నేను డబ్బులు ఇచ్చినాక తిరిగి అడగను, మీరే గుర్తుంచుకొని ఇచ్చేయాలి. మర్చిపోకుండా ఇచ్చేయండి. ఇచ్చేస్తాను. మీరు ఎక్కడేనండి, నేను పెట్రోల్ కొట్టించుకుని వస్తాను. ఈవిడేంటి 50 రూపాయలు ఇచ్చి 50 గ్రాములు గోల్డ్ ఇచ్చినట్టు బిల్డప్ పెడుతుంది. అమ్మా తల్లి వచ్చావా? మహాలక్ష్మి, ఇన్నాళ్ళకు నా పూజలు ఫలించి నా మీద కరుణ చూపించి వచ్చావమ్మా. అమ్మా మహాతల్లి మహాలక్ష్మి, ఇన్నాళ్ళకు నా మీద కరుణ కలిగిందా తల్లి? నా జన్మ ధన్యమైపోయిందమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. నేనే ఆంటీ. అంకుల్ రా లోపలికి. ఏవండి లేవండి. తను లక్ష్మీదేవి కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. రామ్మా లోపల రమ్మా. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా ఆంటీ. అమ్మా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు ఆంటీ. నాకు మీరు ఊర్లో చేసిచ్చిన కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్లో జాబ్ ఇస్తే మీ ఇంట్లోనే ఉంటానని పట్టు మరి మా ఇంట్లో ఒప్పించా. అంత బాగా చేస్తారు అంకుల్ ఆంటీ కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏమే నీ కాఫీగా ఆంధ్రాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. అబ్బో, జర్నీ ఎట్ట జరిగిందమ్మా? బాగానే జరిగింది అంకుల్. అంటే బస్ స్టాప్ వరకు బాగానే జరిగింది. అదేంటి మా దిక్కుమాల మీద పంపించాను కదా, రాలేదా వాడు? నాన్న పిలిచారనుకుంటా. రేయ్, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళలేదా అమ్మాయి దగ్గరికి? చూడండి నాన్న. చెయ్యి పానిక మాలినేదా. బాండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకునే ఇది లేదా? ఉందనే అనుకున్నాను. ఏడ్చావు. సరేనమ్మా. నువ్వు మా గెస్ట్వి, నీతో పెట్రోల్ పట్టిస్తానా? అమ్మ పెర్ఫార్మెన్స్. సరే సామాన్లు తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వరా, నీకోసం మంచి కాఫీ పెట్టి తీసుకొస్తాను. సరే ఆంటీ. మా నాన్న చెప్పి నమ్మనండి. ఎలాగో మీరైనా మీ డాడీని అడిగిస్తారు కదా, అందుకే ఆయనకే చెప్పేశా. అయ్య బాబోయ్, అమ్మాయి అందంగా ఉంది, మంచి అమ్మాయి అనుకున్నాను. కొవ్వు ఎక్కువే, ఇక్కడే ఉంటది కదా, కరిగించేద్దాం. అమ్మాయికి కాఫీ బాగా పెట్టివమ్మా. How to smoke a cigarette? Okay. మీ ఇంట్లో కొత్తగా అమ్మాయి వచ్చిందంటగా, మనల్ని మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి కూడా బాగుందంట కదా, జాగ్రత్తగా లైన్లో పెట్టరా. నాన్ సెన్స్. నేను తన లైన్లో పెట్టడం ఏంటి, తనే నన్ను లైన్లో పెడుతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? మరి ఏమనుకున్నావురా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రా, తనకి ఏం కావాలన్నా నన్నే అడుగుతుంది. ఇంట్లో ఖాళీగా ఉండదు, నువ్వు ఒక్కడే కదా, అందుకే ఉంటదిలే. నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు. చి కుళ్ళేదవా, నిజం చెప్తున్నాను రా. మా అమ్మ నాన్న ఉన్నారని కూడా చూడకుండా తను నన్నే చూస్తుంది. టీవీ చూస్తుంటే నా పక్కన వచ్చి కూర్చుంటుంది. ఏమైనా కామెడీ సీన్లు వచ్చాయనుకో, అబ్బో నా మీద పడి పడి మన అవుతుందిరా. ఏదో అనుకున్నాను కానీ ఊర్లో అమ్మాయిలు సిటీ అమ్మాయిల కన్నా చాలా ఫాస్ట్ అయిపోయారా బాబు. రే, ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే ఆ అమ్మాయి గురించి బ్యాడ్ గా అనుకుంటారని చెప్పి నేనే దాన్ని అవాయిడ్ చేస్తున్నా. హలో
మొత్తం వినేసి ఉంటుందా? ఉన్నావా? ఎక్స్ప్రెస్ చూస్తే అలాగే ఉందా? ఏంటిది? అయ్యి బాబాయ్, సిగరెట్ దీని చేతుల్లో.